ప్రగతి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం లిథియం పోటీలో భారత్ అనే అంశం గురించి తెలుసుకుందాం. తెల్ల బంగారంగా పిలువబడే లిథియం నేటి ఆధునిక పరికరాలకు మూలాధారం. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, సెల్ ఫోన్లు, కంప్యూటర్లు తదితర ఉపకరణాలకు ఇదే కీలకం. అరుదైన తేలికైన ఈ లోహాన్ని ఇంధన, రక్షణ, విమాన, అంతరిక్ష రంగాలలోనూ విరివిగా వాడుతున్నారు. లిథియం ఉత్పత్తుల కోసం ప్రపంచ దేశాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పుడు ఈ పోటీలోకి భారత్ కూడా ప్రవేశించింది. నేడు అతిపెద్ద లిథియం ఎగుమతిదారు ఆస్ట్రేలియా. అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నది చైనా. లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో చైనాదే అగ్రస్థానం. 2023 చివరి నాటికి ప్రపంచంలో అత్యధిక ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు హోదాను అమెరికా కంపెనీ టెస్లా నుంచి BYD అనే చైనా కంపెనీ చేజిక్కించుకుంది. భారత్ కూడా తనకు కావలసిన లిథియం బ్యాటరీల్లో సగానికి పైగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటోంది. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడటానికి భారత్లో మొట్టమొదటిసారిగా గుజరాత్లోని వడోదరాలో లిథియం అయాన్ బ్యాటరీ కర్మాగారాన్ని నెలకొల్పుతున్నారు. ప్రపంచంలో 2022 నాటికి 9.8 కోట్ల లిథియం నిక్షేపాలను కనుగొన్నారు. వీటిలో సగానికి పైగా దక్షిణ అమెరికా ఖండంలోని అర్జెంటీనా, బొలీవియా, చిలీ దేశాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ 3 దేశాలను లిథియం త్రికోణంగా పిలుస్తారు. 62 లక్షల టన్నుల నిక్షేపాలతో ఆస్ట్రేలియా కూడా అగ్రశ్రేణిలో ఉంది. ఈ దేశం ముడి ఖనిజం నుంచి లిథియం తయారీలో అగ్రగామి. ప్రస్తుతం ప్రపంచంలో ఏటా 1,00,000 టన్నుల లిథియం లోహాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. ఇది ప్రధానంగా ఆస్ట్రేలియా, చిలీ, చైనా, అర్జెంటీనాలలో ఉత్పత్తి అవుతుంది. శిలాజ ఇంధనాలకు స్వస్తి చెప్పి 2070 కల్లా కర్బన ఉద్గారాల తటస్థతను సాధించాలంటే ప్రపంచంలో లిథియం ఉత్పత్తి 40 రెట్లు పెరగాలని అంతర్జాతీయ ఇంధన సంస్థ లెక్కగట్టింది. అందుకే ప్రపంచ దేశాలు లిథియం వేటను ముమ్మరం చేశాయి. 2021లో కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో 1,600 టన్నుల లిథియం ఖనిజ నిక్షేపాలను కనుగొన్నారు. ఛత్తీస్గఢ్లో కూడా దీనికోసం అన్వేషణ సాగుతోంది. 2023లో భారత భూగర్భ సర్వే సంస్థ జమ్మూ కాశ్మీర్లో 59 లక్షల టన్నుల లిథియం నిక్షేపాలు ఉండవచ్చునని అంచనా వేసింది. అది ఖరారైతే ప్రపంచంలో అత్యధిక లిథియం కలిగిన దేశాల జాబితాలో భారత్ 7వ స్థానంలో నిలుస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, గోవాల్లో కూడా లిథియం అన్వేషణ సాగించాలని ప్రభుత్వం తలపెట్టింది. కొత్తగా కనుగొన్న లిథియం నిక్షేపాల బ్లాకుల వేలం, తవ్వకానికి అనుమతించే బిల్లును పార్లమెంట్ గత ఏడాది ఆమోదించింది. ఇప్పటికైతే జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్లలో 2 బ్లాకులను వేలం వేశారు. 2030 కల్లా పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా 500 గిగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తిని సాధించాలనే భారత లక్ష్యం నెరవేరాలంటే స్వదేశంలోనే ముడి ఖనిజాన్ని కనుగొని లిథియం లోహంగా మార్చే సాంకేతికతలను సమకూర్చుకోవాలి. ప్రస్తుతం అలాంటి సాంకేతిక పరిజ్ఞానం భారత్కు లేదు. నేడు ప్రపంచంలో 60% లిథియం లోహాన్ని చైనాయే ప్రాసెస్ చేస్తోందని IEA తెలిపింది. 68 లక్షల టన్నుల లిథియం నిక్షేపాలున్న చైనా ఈ లోహం ప్రాసెసింగ్, బ్యాటరీల ఉత్పత్తిలో ఎంతో ముందు ఉంది. లిథియం విషయంలో భారత్ కొంత ఆలస్యంగానే మేల్కొంది. 2022లో ఆస్ట్రేలియాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. లిథియం, కోబాల్ట్ లోహాల అన్వేషణ, ఉత్పత్తికిది బాటలు వేస్తోంది. 2023 జూన్లో ఖనిజ భాగస్వామ్య ఒప్పందంలో ఇండియా చేరింది. ఇందులో ఇప్పటికే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, ఐరోపా సమాఖ్య భాగస్వాములుగా ఉన్నాయి. లిథియం వంటి అరుదైన లోహాల అన్వేషణ, ఉత్పత్తిలో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడమే MSP లక్ష్యం. 2024 జనవరిలో అర్జెంటీనాలో లిథియం తవ్వకాలకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు చోదక శక్తి అయిన అడ్వాన్స్ సెల్ కెమిస్ట్రీ బ్యాటరీ సాంకేతికత అభివృద్ధిపైన
భారత్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ బ్యాటరీలు విద్యుత్ శక్తిని రసాయన లేదా ఎలక్ట్రోకెమికల్ శక్తి రూపంలో నిల్వ చేసి అవసరమైనప్పుడు విద్యుత్ శక్తిగా మారుస్తాయి. 50 గిగావాట్ల నిల్వ శక్తి గల ఏసీసీ బ్యాటరీల తయారీకి ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం కింద తోడ్పడేందుకు కేంద్రం 18,100 కోట్లను కేటాయించింది. స్వదేశంలో లిథియం ఉత్పత్తిని పెంచడానికి భారత్ అకుంఠిత దీక్షతో కృషి చేయాలి. ఈరోజు మనం లిథియం పోటీలో భారత్ అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.